నంద్యాల న్యూస్ 9 కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. చెరువును తలపిస్తున్న డ్రైనేజీ, నంద్యాల రోడ్డుపై నరకయాతన, మురుగునీటిలోనే ప్రయాణం, దుర్వాసనతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి. అధికారులు వచ్చారు, చూశారు, వెళ్లారు, పరిష్కారం మాత్రం శూన్యం. నంద్యాల 4వ వార్డులో ఇంటింటికి వెళ్లి ప్రజలకు ప్రభుత్వం అండగా ఉంటుందంటూ సంక్షేమ పథకాలను వివరిస్తూ వృద్ధులతో ఆప్యాయంగా పలకరిస్తూ వారి సమస్యలను వింటున్న ఎన్ఎండి ఫిరోజ్. నంద్యాలలో 3143 మంది ఓటర్లకు నోటీసులు. భయపడొద్దు, సరైన పత్రాలు సమర్పించండి, ఓటు హక్కును కాపాడుకోండి. ఎన్నికల డిప్యూటీ కలెక్టర్ ప్రసాద్ రెడ్డి. నంద్యాలలో ఏబీవీపీ ఆధ్వర్యంలో భారీ తిరంగా ర్యాలీ. 150 మీటర్ల జాతీయ జెండాతో వేలాది మంది విద్యార్థులు మద్యపానానికి బానిస కాకుండా స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకోవాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కర్నూలు పర్యటన నేపథ్యంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వైసీపీ నాయకులను, వాహనాలను అడ్డుకున్న పోలీసులు. శ్రీశైలం ప్రాజెక్టును, వరద నీటి ప్రవాహాలు, విద్యుత్ ఉత్పత్తి పరిశీలించిన కేంద్ర జలవనరుల శాఖ అదనపు కార్యదర్శి యోగేష్ పైథంకర్. ఎన్నికల హామీ అమలుకు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి హామీ. ఇల్లు లేని నిరుపేదలకు ఇంటి స్థలాలు, పట్టణంలో 2 సెంట్లు, పల్లెల్లో 3 సెంట్లు, పైరవీలకు తావు లేకుండా అర్హులకే ఇళ్ల పట్టాలు. మంత్రి నందికొట్కూరు మాల్యాల ఎత్తిపోతల పథకం ద్వారా శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి ఒక పంపు ద్వారా కేసీ కెనాల్ కు 360 క్యూసెక్కుల త్రాగునీరు విడుదల చేసిన ఎమ్మెల్యే గిత్తా జయసూర్య. ప్రపంచ అవయవ దాన దినోత్సవం, రెడ్ క్రాస్ అవగాహన పోస్టర్ల ఆవిష్కరణ, విస్తృత ప్రచారం ద్వారా ప్రతి ఒక్కరిలో అవయవ దానంపై అవగాహన కల్పించాలి. మంత్రి ఎన్ఎండి ఫరూక్. నంద్యాల పట్టణంలో పారిశుద్ధ సమస్యలు ప్రజలకు నరక యాతనను మిగిల్చుతున్నాయి. స్థానిక భరతమాత టెంపుల్ నుంచి ఎస్బీఐ కాలనీకి వెళ్లే ప్రధాన రహదారి మురుగునీటితో చెరువును తలపిస్తుంది. రోడ్డుపై నిలిచింది వర్షపు నీరు కాదని, డ్రైనేజీ కాలువల్లో నుంచి పొంగి పొర్లుతున్న మురుగునీరని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డ్రైనేజీ నీరు రోడ్డుపై పెద్ద ఎత్తున నిలిచిపోవడంతో కాలేజీ విద్యార్థులు, పాఠశాల విద్యార్థులు, స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాహనదారులు సైతం మురుగు నీటిలోనే రాకపోకలు సాగించవలసిన దుస్థితి ఏర్పడింది. నడిచి వెళ్లేవారు మురుగునీటిని తప్పించుకునేందుకు అవస్థలు పడుతున్నారు. రోడ్డుపై రోజుల తరబడి మురుగునీరు నిలిచిపోవడంతో పరిసర ప్రాంతాల్లో దుర్వాసన వ్యాపిస్తోంది. దీంతో స్థానికులు ఇళ్ల నుంచి బయటకు రావాలన్నా ఇబ్బందులు పడుతున్నామని వాపోతున్నారు. పారిశుద్ధ సమస్యలు మరింత తీవ్రమయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సమస్యపై అధికారులు, ప్రజాప్రతినిధులు పలుమార్లు వచ్చి పరిశీలించినా క్షేత్రస్థాయిలో శాశ్వత పరిష్కారం మాత్రం కనిపించడం లేదని స్థానికులు మండిపడుతున్నారు. సంబంధిత అధికారులు సమస్యను పరిశీలించి వెళ్లిపోవడం తప్ప డ్రైనేజీ నీరు రోడ్డుపైకి రాకుండా చర్యలు చేపట్టడం లేదని ఆరోపిస్తున్నారు. సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడం, కాల్వల్లో మురుగు పేరుకుపోవడం కారణంగానే మురుగునీరు రోడ్డుపైకి ప్రవహిస్తుందని స్థానికులు చెప్తున్నారు. కనీసం కాల్వలకు మరమ్మతులు చేసి నీటి ప్రవాహానికి అడ్డంకులు తొలగించాలన్న ఆలోచన కూడా అధికారుల్లో కనిపించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు స్పందించి రోడ్డుపై నిలిచిన మురుగు నీటిని తొలగించడంతో పాటు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని భరతమాత టెంపుల్, ఎస్బీఐ కాలనీ వాసులు డిమాండ్ చేస్తున్నారు. ఏదో సక్క చాలా కష్టంగా అండి. రావాలంటే డీకంపోజ్ స్మెల్ వస్తుంది. రాకపోకలో బైకులకు అయినా స్కూటీ మీద రావాలంటే, ఎర్లీ మార్నింగ్ రావాలంటే, స్కూల్కి రావాలంటే చాలా ప్రాబ్లమాటిక్ ఉంది. నడుచుకోవాలి, చాలా ప్రాబ్లమ్స్. ప్లీజ్ రీసాల్వ్ దిస్ ప్రాబ్లమ్. ఓకేనా సార్?
నంద్యాల పట్టణం 4వ వార్డులో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు మరియు 2 సంవత్సరాల పాలనలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించేందుకు జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ వార్డు ఇన్ఛార్జి మజీద్ ఆధ్వర్యంలో డోర్ టు డోర్ ప్రచార కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రతి ఇంటికి వెళ్లి తల్లికి వందనం పథకం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, వృద్ధాప్య పింఛన్లు, వికలాంగుల పింఛన్లు, 6,000 రూపాయలకు పెంపు వంటి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ప్రభుత్వ పాలనలో ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తూ ఇది అద్భుతమైన పరిపాలనని అభిప్రాయపడ్డారు. అలాగే రాబోయే ఎన్నికల్లో కూడా తమ పూర్తి మద్దతు తెలుగుదేశం పార్టీకే ఉంటుందని ప్రజలు ఏకగ్రీవంగా తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విభిన్న విద్యావంతుల వికలాంగుల చైర్మన్ నారాయణ స్వామి గారు హాజరై ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి అర్హుడికి చేరుతున్నాయని, ప్రజల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు ఇన్ఛార్జి మస్జిద్ బింగుమల్ల శ్యామ్ సుందర్ గుప్తా, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ये ऑपरेशन करे तो बिल रखे, सीएम रिलीफ फंड रख लेना नहीं जी, ऑपरेशन कब करे ये रखते तो पैसे तो आते थे नहीं तुम्हारे सीएम रिलीफ फंड से आंसर है तो दीवाना है तो ये वो ये है छोटा है क्या? अच्छा अरे आप जाके वो सबमिट करो ये लोग सर नहीं बस्सु को माँ ओके लास्ट टाइम आया था नहीं जी, लास्ट टाइम आया और क्या आग्रह यहाँ से जाना कैसे वार्ड क्या वार्ड का नाम वाला गली की दूसरा చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, యువగలం ప్రతిసారి నారా లోకేష్ బాబు గారి నాయకత్వం, వరుణ్ కన్న గారి నాయకత్వం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు డోర్ టు డోర్ ప్రోగ్రాంలో మన ఫిరోజ్ అన్న గారు, మా చైర్మన్ గారు అందరు కలిసి డోర్ టు డోర్ 4th వార్డులో తిరుగుతున్నాము. ఈరోజు ప్రజల దగ్గర పోయి ప్రతి ఒక్క ఇంట్లో పోయి అడుగుతున్నాము సమస్యలు ఏం లేవు. కొన్ని చిన్న చిన్న సమస్యలు ఉండే అవి క్లియర్ చేసేస్తారు. డోర్ టు డోర్ ప్రోగ్రాం బాగుంది. అందరికీ నమస్కారం. ఈరోజు 4వ వార్డు ఇన్ఛార్జ్ మజీద్ గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ గడపడి కార్యక్రమంలో భాగంగా ఈరోజు యువ నాయకుడు ఫిరోజ్ గారు 4వ వార్డుకు ఇచ్చేయడం జరిగింది. ప్రతి ఇంటి దగ్గర పోయి వాళ్ళ సమస్యలు కానీ, వాళ్ళకు వచ్చే పథకాలు కానీ, వాళ్ళు లబ్ధి పొందే విషయాలు క్షుణ్ణంగా తెలుసుకొని వారికి ఏ సమస్య ఉన్నా వెంటనే స్పందించి సంబంధిత అధికారులతో మాట్లాడి వాళ్ళకు న్యాయం చేసే విధంగా ఫిరోజ్ గారు అందరితో కలబడికి తిరుగుతున్నారు. అలాగే వచ్చే భవిష్యత్తులో కూడా మరిన్ని పథకాలు ఖచ్చితంగా అందరికీ చేరే విధంగా ఉంటాయని చెప్పి తెలియజేస్తున్నారు.
రాని వారికి కూడా వచ్చే విధంగా ప్రయత్నం చేస్తామని చెప్పేసి తెలుగుదేశం ప్రభుత్వంలో అందరూ సుఖంగా సంతోషంగా ఉన్నారని తెలియజేసుకుంటున్నారు. ఈరోజు 4వ వార్డులో మన మజీద్ గారి ఆధ్వర్యంలో రంగప్రసాద్ అన్న గారి, అట్లానే మన శ్యామన్న గారు, వాయిదక్క గారు, దాని తర్వాత మన చైర్మన్ గారు నారాయణ స్వామి గారు అందరు డోర్ టు డోర్ ప్రోగ్రామ్కి రావడం జరిగింది. ప్రజల దగ్గర నుంచి బ్రహ్మాండమైన రెస్పాన్స్ ఉంది. ఎందుకంటే ప్రతి ఇంట్లో తల్లికి వందనం అనేది పడింది. ఇప్పుడే మనం చూస్తున్నాం, ఈ ఒక ఇంట్లో 4 పిల్లలు ఉంటే 4 పిల్లలకి తల్లికి వందనం వచ్చింది. దానికోసం ప్రజలంతా చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే చాలామంది పేదలు ఫ్రీ బస్సు వెళ్తున్నారు. నిన్న కూడా మనం వేరే వార్డులో వెళ్తే కూడా అక్కడ చెప్పినారు అన్ని దేవాలయంలో అన్నీ తిరిగినారని. మాకు చాలా సంతోషంగా ఉంది. ఒక్క డబ్బులు కట్టకుండా ఓన్లీ ఆధార్ కార్డు చూపించి మేము ఏమంటే శ్రీశైలం కానీ అహోబిలం కానీ దాని తర్వాత మనం అనంతపూర్ దేవాలయం అన్ని దేవాలయంలో తిరిగినారని చాలా సంతోషంగా ఉన్నారు. అట్లానే ఫ్రీ గ్యాస్ కూడా వస్తుంది. అట్లానే దాని తర్వాత కొత్త పెన్షన్స్ కూడా అతి త్వరలో రాబోతున్నాయి. దానికోసం ప్రజలందరూ చాలా సంతోషంగా ఉన్నాయి. ఖచ్చితంగా ఇంకా నంద్యాలలో కూడా ఏదైనా వార్డులో చిన్న చిన్న సమస్యలు ఉన్నా కానీ కరెంటుది కానీ నాలాది కానీ అట్లానే రోడ్డు సమస్య ఉంటే కూడా ఖచ్చితంగా మనం మినిస్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి ఎంత వీలైతే అంత తొందరగా మేము క్లియర్ చేస్తామని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. జై. నంద్యాలలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియలో భాగంగా నంద్యాల పట్టణంలో 3143 మంది ఓటర్లకు నోటీసులు జారీ చేసినట్లు ఎన్నికల డిప్యూటీ కలెక్టర్ ప్రసాద్ రెడ్డి తెలిపారు. నోటీసులు అందుకున్న వారు భయాందోళన చెందవలసిన అవసరం లేదని, తమ ఓటు హక్కును పరిరక్షించుకునేందుకు అవసరమైన పత్రాలను సంబంధిత VLOలకు సమర్పించాలని సూచించారు. SAR కార్యక్రమంలో భాగంగా పత్రాల పరిశీలన కోసం నోటీసులు జారీ చేసినట్లు అధికారులు స్పష్టం చేశారు. నోటీస్ అందుకున్న ప్రతి ఒక్కరూ తమ వద్ద ఉన్న సరైన డాక్యుమెంట్లు, ఆధారాలను సంబంధిత VLOలకు అందజేయాలని కోరారు. ఓటర్ల జాబితాలో తమ పేరు, వివరాలు సక్రమంగా ఉండేలా చూసుకోవాల్సిన బాధ్యత ఓటర్లపైన ఉందని అధికారులు సూచించారు. ఇక నోటీసు అందుకున్న వారు నిర్లక్ష్యం చేయకుండా సంబంధిత VLOను సంప్రదించి అవసరమైన పత్రాలను సమర్పించాలని తెలిపారు. నోటీస్ జారీ చేయడం అంటే ఓటు హక్కు తొలగించినట్లు కాదు, సరైన పత్రాలు సమర్పించేందుకు అవకాశం కల్పించడమే అని ఎన్నికల డిప్యూటీ కలెక్టర్ ప్రసాద్ రెడ్డి స్పష్టం చేశారు. నోటీసులు అందుకున్న ఓటర్లు ఎలాంటి అపోహలకు గురి కాకుండా నిర్దేశిత ప్రక్రియ ప్రకారం పత్రాలు సమర్పించాలని అధికారులు కోరారు. ఓటు హక్కు విషయంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండి తమ వివరాలను సరిచూసుకోవాలని సూచించారు. లాజికల్ నో మ్యాపింగ్, లాజికల్ డిస్పెన్సరీ కేసెస్ 3143 ఉన్నాయి కాబట్టి నంద్యాల నియోజకవర్గంలో పట్టణంలో ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇవన్నీ మా BLOs మీకు నోటీస్ ఇవ్వడం జరుగుతుంది. నోటీస్ ఇచ్చిన తర్వాత పలాని తేదీ, పలాని గంట, పలాని అవర్స్కి రమ్మని చెప్తారు. అప్పుడు మీరు తహసీల్దార్ ఆఫీస్కు సర్టన్ డాక్యుమెంట్ తీసుకొని వస్తే దాన్ని క్లియర్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఓటర్స్ ఎవరన్నా మా బెడ్ రెడ్ కానీ ఏదన్నా అత్యవసర పరిస్థితులు ఉంటే వీడియో కాల్ చేయడం జరుగుతుంది. ఆ వీడియో కాల్లో రికార్డ్ చేసుకొని మీ సమస్యను పరిష్కరించడం జరుగుతుందని తెలియజేయడం జరుగుతుంది. ముఖ్యంగా 1/7/2026 కొత్త ఓటర్ ఎవరన్నా 18 సంవత్సరాలు నిండిన వారు కొత్త ఓటర్ను ఎక్కించుకోవాల్సిందిగా న్యూ ఓటర్స్ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము. ఈ విషయంలో ఏ బూత్ లెవెల్లో ఆ బూత్ లెవెల్ అధికారిని సంప్రదించవలసిందిగా ప్రజలందరినీ ముఖ్యంగా కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. 3143 మందికి నోటీసులు ఇవ్వడం జరుగుతుంది. ప్రజలు ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదు. మీరు ఈ నోటీసు తీసుకొని మా BLOస్కి అవసరమైన ఆధార్ కార్డు కానీ ఇంకా దానికి సంబంధించిన వేరే రికార్డు కానీ మీ రికార్డు ఇచ్చినతో దాన్ని నమోదు చేసుకుంటూ తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ నోటీస్ వల్ల ఎలాంటి ఓటర్ తీయడానికి కానీ తీసివేయడానికి కానీ జరగదు. ఓన్లీ మీ ఓటర్ కార్డుల తప్పులను సరిచేయడానికి మాత్రమే ఈ నోటీస్ ఇవ్వడం జరుగుతుంది. దాని మీ రికార్డు ఇచ్చినతో ఆ నోటీసులన్నీ క్లియర్ చేసి మీ తప్పులన్నీ ఓటర్ కార్డులని తీయడం జరుగుతుందని. నంద్యాల పట్టణంలో ABVP ఆధ్వర్యంలో టెక్కే మార్కెట్ యార్డు నుంచి మున్సిపల్ కార్యాలయం వరకు భారీ తిరంగ ర్యాలీ నిర్వహించారు. 150 మీటర్ల జాతీయ జెండాతో వేలాది మంది విద్యార్థులు ర్యాలీలో పాల్గొన్నారు. ABVP కర్నూలు విభాగం కన్వీనర్ యుగంధర్ మాట్లాడుతూ యువత సోషల్ మీడియా, డ్రగ్స్, మద్యపానానికి బానిస కాకుండా స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. విద్యార్థుల్లో జాతీయ భావాలను పెంపొందించడమే ABVP లక్ష్యమన్నారు. ABVP నంద్యాల జిల్లా కన్వీనర్ నరసింహ మాట్లాడుతూ గంజాయి, డ్రగ్స్, మొబైల్ వ్యసనాలకు యువత దూరంగా ఉండాలని సూచించారు. అఖండ భారత నిర్మాణంలో భాగస్వాములై భారత్ను ప్రపంచ వేదికపై విశ్వగురువుగా నిలబెట్టేందుకు యువత ముందుకు రావాలని కోరారు.
ఇక్కడ కూడా జాతీయ జెండాలు కింద పడకుండా చూసుకోండి. అందరికీ నమస్తే. బ్రదర్ యుగంధర్, ఏబీపీ కర్నూలు విభాగ్ కన్వీనర్. ఈరోజు అనేక మంది విద్యార్థులు మనం చూస్తున్నాం. సోషల్ మీడియా ఎఫెక్ట్ వల్ల డ్రగ్స్ కి అనేక చెడుల వాళ్ళకి ఈరోజు విద్యార్థులు బానిసలుగా తయారయ్యారు. ఈరోజు దేశవ్యాప్తంగా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఈ 20వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా అనేక చోట్ల తిరంగా ర్యాలీ నిర్వహిస్తుంది. విద్యార్థులు యొక్క స్ఫూర్తి తీసుకుని విద్యార్థులు జాతీయ భావం ప్రతిపాదించి ఏబీపీ నిరంతరం శ్రమిస్తుంది. జ్ఞానం శీలం ఏకతలే సాధనలుగా జాతీయత ఊపి దేశమే ప్రాణంగా ఏబీపీ కార్యకర్తలు ముందుకు సాగుతున్నారు. అనేక మంది విద్యార్థులను జాతీయ భావం వైపు నడిపిస్తున్న ఏకైక సంస్థ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్. విద్యార్థి మిత్రులారా, ఇదే స్ఫూర్తితో నంద్యాల శాఖ ఆధ్వర్యంలో ఈ రోజు యొక్క కేంద్ర ర్యాలీ ఏర్పాటు చేస్తాం. ఇదే విద్యార్థులు ఇదే స్ఫూర్తితోటిగా దేశం వైపు జాతీయ భావం వైపు నడిపాల్సిన బాధ్యత మందరిపైన ఉంటుందని తెలియజేసుకుంటూ భారత్ మాతకి జై, వందే మాతరం. ఈ రోజు నంద్యాల జిల్లాలో 20వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా విద్యార్థులు అందరూ కలిసి ఐక్యతతో, జ్ఞానం శీలమనే ఒక ఐక్యతతో ఈ రోజు ముందుకు సాయం జరుగుతుంది. తిరంగ ర్యాలీ పెద్ద ఎత్తున దాదాపు 2000 విద్యార్థుల మధ్యలో ఆధ్వర్యంలో జరుగుతుంది. ఈ కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్క భారతీయునికి మేము ముఖ్యంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఈ కార్యక్రమం చేయడానికి కారణం కూడా ఏంటంటే ఈ మధ్య కాలంలో సమాజంలో మానవత్వం మరుగున పడింది. ఒకప్పుడు భారతదేశం అంటే మానవత్వం, ఈ రోజు ఆ మానవత్వం అనేది ఎక్కడ కూడా కనపడట్లేదు. ఈ మానవత్వాన్ని పెంపొందిస్తూ ప్రతి ఒక్క విద్యార్థి దశలోనే విద్యార్థికి జాతీయత మీద, భారతదేశం మీద, మన నేర తల్లి మీద ప్రేమ, భక్తి పెంపొందే విధంగా ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి సహకరించే ప్రింట్ మీడియా ప్రతి ఒక్కరికి ప్రజలు, అలాగే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఏబీపీ విద్యార్థి నాయకులకు కూడా నేను ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కర్నూలు పర్యటన నేపథ్యంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఓ కేసులో అరెస్టై కర్నూలు జిల్లా జైల్లో రిమాండ్లో ఉన్న ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షిని ములాఖాతులో కలిసి పరామర్శించేందుకు, ఆయనకు ధైర్యం చెప్పేందుకు జగన్ రానున్నారు.
ఈ నేపథ్యంలో ఆయనకు స్వాగతం పలికేందుకు మరియు కలిసేందుకు బయలుదేరిన వైసీపీ నేతలను కార్యకర్తలను పోలీసులు అడ్డుగొడుగున అడ్డుకుంటున్నారు. నంద్యాల వెంకటేశ్వరపురం వద్ద నిలిపివేశారు. నంద్యాల జిల్లా నుంచి కర్నూలు వైపు బయలుదేరిన ముఖ్య నేతలను పోలీసులు తీవ్రంగా ఆటంకపరుచుతున్నారు. నంద్యాల శివారులోని వెంకటేశ్వరపురం గ్రామం వద్ద భారీగా మోహరించిన పోలీసులు చెక్పోస్ట్ ఏర్పాటు చేసి వాహనాలను నిలిపివేశారు. ఇక ఎమ్మెల్సీ ఇసాక్ బాషా, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ మాబున్ నిసా, మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు మరియు పలువురు ముఖ్య నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. ఇక నాయకులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ప్రతిపక్ష నేతలను, ప్రజాప్రతినిధులను స్వచ్ఛందంగా కలవనీయకుండా ఆంక్షలు విధించడం సరికాదని తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. చచ్చిపోతాం. బనగానపల్లెలో ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేసే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతుందని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. ఇల్లు లేని నిరుపేదలకు ఇంటి స్థలాలు అందించి సొంతింటి కలను సాకారం చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఇళ్ల స్థలాలు లేని అర్హులైన నిరుపేదలు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని మంత్రి సూచించారు. బనగానపల్లె పట్టణ పరిధిలో అర్హులకు 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్ల చొప్పున ఇంటి స్థలం అందించేలా చర్యలు చేపడతామని వెల్లడించారు. ఇళ్ల పట్టాల పంపిణీలో ఎలాంటి పైరవీలకు, సిఫారసులకు తావు ఉండదని మంత్రి స్పష్టం చేశారు. అర్హతే ప్రామాణికంగా పట్టాల పంపిణీ చేపడతామని, నిజమైన నిరుపేదలకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇల్లు లేని పేద కుటుంబాలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని దరఖాస్తు చేసుకోవాలని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పిలుపునిచ్చారు. ఎంక్వైరీ చేస్తే దాదాపుగా 1800 చిల్లర పైన 1700, 1800 మధ్యన ఇతర మండలాలు, అంటే ఇక్కడ స్థానికులకు కాకుండా ఆ రికార్డులు పరిశీలిస్తే పక్క మండలాల వాళ్ళు జనరల్గా ఏంటి, ఎవరైతే స్థానికులు ఉన్నారో బనగానపల్లె పట్టణ వాసులకు అని చెప్పేటువంటిది ఇక్కడ పట్టణ స్థానికులకు మాత్రమనేటువంటిది పట్టాలు ఇస్తారు. ఏ గ్రామంలో ఉంటే ఆ గ్రామంలో పట్టాలు ఇస్తారు. అలా కాకుండా గతంలో అవినీతి కోసం వాళ్ళందరూ కూడా పడి, కొంతమంది వాళ్ళ కార్యకర్తల కోసమో, వాళ్ళ హితుల కోసమో, ఎవరి కోసమో చాలా మందివి కూడా
1812 చెప్తే గవర్నమెంట్ అన్ని పరిశీలించిన తర్వాత అనర్హులుగా ప్రకటించింది. కాబట్టి ఇప్పుడు ఎవరైతే ఉన్నారో ఎంతమంది అయినా సరే అర్హులందరినీ కూడా కొత్తగా అప్లికేషన్లు, ఆ 6 లైన్ అప్లికేషన్స్ ఏవైతే గైడ్ లైన్స్ ఉన్నాయో ఆ గైడ్ లైన్స్ ప్రకారం అప్లికేషన్లు పెట్టుకుంటే వాటన్నిటిని కూడా పరిశీలించి ప్రభుత్వ నిబంధనలు ఏ విధంగా ఉంటే ప్రభుత్వ నిబంధనల ప్రకారము పట్టాల పంపిణీ కూడా జరుగుతుంది. పట్టాలు ఖచ్చితంగా ఇవ్వబడతాయి. వాటన్నిటిని కూడా ఎక్కడెక్కడ ఏ విధంగా చేయాలనేటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి నిబంధనల ప్రకారం పెడతామని తెలియజేస్తా ఉన్నా. బనగానపల్లి పట్టణ ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి, ఎవరే కానీ మేము పట్టాలు ఇస్తామని చెప్పి కానీ ఇంకొకటి కానీ చెప్పి ఎవరైనా డబ్బులు అడిగితే దయచేసి ఇవ్వకండి. చాలా మంది గతంలో కూడా డబ్బులు తీసుకొని చాలా మంది పట్టాలు ఇప్పిస్తామన్నారు. ఇక్కడ ఎవరు కూడా ఎవరి పైరవీలు జరగవు. నిష్పక్షపాతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వబడుతుంది. కాబట్టి ప్రజలందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, మీరు ఎవరు కూడా మీ యొక్క ఆన్లైన్లో కావచ్చు, తర్వాత తహసీల్దార్లు కావచ్చు, సచివాలయాలు కావచ్చు, ఎక్కడైనా పోయి చేసుకోవచ్చు. మీరందరూ చేసుకుంటే వారి ద్వారా ఖచ్చితంగా కూడా తీసుకుంటాము. అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా పట్టాలు ఇవ్వబడతాయి త్వరలోనే అని చెప్పి మీకు అందరికి కూడా తెలియజేస్తా ఉన్నా. ప్రజలందరినీ కూడా మరొక్కసారి కోరుకునేది ఒకటే, మీరు దయచేసి ఎక్కడ కూడా ఎవరైనా కానీ కూడా పలానా వాళ్ళు మేము పట్టాలు ఇప్పిస్తాం పైరవీ చేస్తే అక్కడ ఆలోచన చేయకుండా మీకు ఏదైతే ఉన్నాయో సంబంధిత ఆఫీసులకు వెళ్ళి ఆ పట్టాలు అర్హులైన వారు అప్లై చేసుకోవాలని చెప్పి ఈ తారీఖు నుంచి 2 నెలల కాలం, ఈ రోజు ఆగస్టు 12, సెప్టెంబర్, అక్టోబర్ 12 లోపల అర్హులైన వాళ్ళందరూ కూడా అప్లికేషన్ చేస్తే అవన్నీ కూడా పరిశీలిస్తాయి. మీకు అందరికి కూడా రిక్వెస్ట్ చేస్తుంది, క్లియర్ కొద్దిగా ప్రజల అయోమయంలో లేకుండా పబ్లిసిటీ కూడా ఇవ్వమని చెప్పి విలేకరులు కూడా కోరుకుంటా ఉన్నాను. ఎంతమంది అర్హులు ఉంటే అంతమందికి ఇస్తాము, లిమిటేషన్ లేదు. ఆ 6 లైన్స్ అయితే ఏదైతే ఉన్నాయో వాటి నిబంధనలు అయితే ఖచ్చితంగా ఉంటాయి. అది ఆటోమేటిక్ గా కంప్యూటర్లో కొడితే ఆన్లైన్లో ఆ నిబంధనలు ఏదైతే ఉంటాయో అవి రిజెక్ట్ అవుతాయి. అర్హులైన వారికి ప్రతి ఒక్కరికి ఇస్తాయి, స్థానికులకు ఇవ్వబడతాయి. ఖచ్చితంగా ఆధార్ కార్డు మాత్రం ఇక్కడే ఉండాలి. స్థానికంగా ఆధార్ కార్డు ఎవరైతే ఉందో వారికి. నందికొట్కూరు మండలం మాల్యాల ఎత్తిపోతల పథకం ద్వారా శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి ఒక పంపు ద్వారా కేసీ కెనాల్ కు 360 క్యూసెక్కుల త్రాగునీరు విడుదల చేసిన నందికొట్కూరు శాసనసభ్యులు గిత్తా జయసూర్య. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ త్రాగునీటి కొరత లేకుండా అవసరమైన నీటిని అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నందికొట్కూరు మండల కన్వీనర్ మాండ్రా సురేంద్రనాథ్ రెడ్డి, నేటి సంఘం చైర్మన్, రైతులు, ప్రభుత్వ అధికారులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. నందికొట్కూరు మండలం మాల్యాల ఎత్తిపోతల పథకం ద్వారా శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి ఒక పంపు ద్వారా కేసీ కెనాల్ కు 360 క్యూసెక్కుల త్రాగునీరు విడుదల చేసిన నందికొట్కూరు శాసనసభ్యులు గిత్తా జయసూర్య. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ త్రాగునీటి కొరత లేకుండా అవసరమైన నీటిని అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నందికొట్కూరు మండల కన్వీనర్ మాండ్రా సురేంద్రనాథ్ రెడ్డి, నేటి సంఘం చైర్మన్, రైతులు, ప్రభుత్వ అధికారులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. నంద్యాలలో ప్రపంచ అవయవదాన దినోత్సవం సందర్భంగా రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో అవయవదాన అవగాహన పోస్టర్లను మంత్రి ఎన్ఎండి ఫరూక్ ఆవిష్కరించారు. అవయవదానానికి అంగీకార పత్రం అందజేసి సెల్ఫీ పాయింట్ వద్ద సందేశాన్ని ఇచ్చారు.
ప్రతి ఒక్కరిలో అవయవదానంపై విస్తృత అవగాహన కల్పించాలన్నారు. ప్రమాదవశాత్తు లేదా అనుకోని పరిస్థితుల్లో బ్రెయిన్ డెడ్కు గురైన వ్యక్తుల నుంచి సేకరించిన అవయవాలతో 8 మంది బాధితుల జీవితాల్లో కొత్త వెలుగులు నింపవచ్చని తెలిపారు. ఇక ఐస్ సపోర్టు ఆర్గన్ డొనేషన్ సెల్ఫీ పాయింట్ వద్ద మంత్రి ఫరూక్ స్వయంగా ఫోటో దిగి అవయవదానం ప్రాముఖ్యతని తెలిపారు. అవయవదానం చేయడానికి అంగీకరిస్తూ సంబంధిత అధికార పత్రాన్ని పూర్తి చేసి రెడ్ క్రాస్ ప్రతినిధులకు అందజేశారు. फलपुर में आधार कार्ड चेंज हुआ पुराने पट्टे ఆర్గన్స్ అంటే మీకు అందరూ తెలుసు, దేశంలో సంవత్సరానికి 1 కాదు 2 కాదు కొన్ని లక్షల మంది యాక్సిడెంట్లు చనిపోతూ ఉన్నారు. చనిపోయే ముందు వారి ఆర్గన్స్ అయితే అవయవాలు ఏవైతే ఉన్నాయో దానం చేస్తే ఇంకొకరికి ప్రాణం పోసేట్టు ఉంటుంది. కిడ్నీ కానీ, లంగ్స్ కానీ, అదే హార్ట్ కానీ, బ్రెయిన్ కానీ, ఇట్లా చాలా ఉన్నాయి, రకరకాలుగా ఉన్నాయి. అవి కళ్ళు కానీ ఇవన్నీ ఉచిత దానం చేస్తే అన్ని దానాల కన్నా అవయదానం చాలా పవిత్రమైంది. కొంత మతపరంగా వ్యతిరేకించవచ్చు కానీ ఒక జీవితం పోసినట్టుంటుంది, ఒక జీవితం ఇచ్చినట్టుంటుంది. కాబట్టి దీని మంచి కార్యక్రమం, ఈ మంచి కార్యక్రమం డాక్టర్ గారు చెప్పినట్టు అవేర్నెస్ క్రియేట్ చేయాలా, బాగా పబ్లిసిటీ కావాలా, బాగా ప్రజలు తెలియజేయాలా. ప్రతిరోజు ఏదో ఒక ఇన్సిడెంట్ జరుగుతూనే ఉంటుంది. ఎంతో మంది చనిపోతూనే ఉంటారు. చనిపోతూ కొంతమంది పాపం వాళ్ళ జీవిత ఆశయం చాలా మంది ఇచ్చిపోతూ ఉంటారు. దానివల్ల చాలా మందికి కూడా అవకాశం దొరుకుతూ ఉంది కొన్ని రోజులు బతకడానికన్నా. కాబట్టి మంచి కార్యక్రమానికి ప్రజల్లో అవేర్నెస్ క్రియేట్ చేసి పబ్లిసిటీ చేసి టీవీల ద్వారా కానీ సోషల్ మీడియా ద్వారా కానీ తెలియజేస్తేనే ఇది సక్సెస్ అవుతుంది. కాబట్టి ఇది అవసరము. విదేశాల్లో చాలా మంది డొనేట్ చేస్తూ ఉంటారు. కానీ ఇంత పెద్ద దేశంలో చాలా మంది ప్రతిరోజు 1,000 మంది చనిపోతూ ఉన్నారు. అటువంటి సమయంలో మనం చేస్తే ఈ పవిత్రమైన కార్యక్రమంలో మనం ఇంకొకరికి ఆదుకున్నట్టు, ఆ కుటుంబానికి ఆదుకున్నట్టు, ఆ కుటుంబ కోసం మనం ఏదైనా సాయం చేసినట్టు ఉంటుందని చెప్పి ముఖ్యంగా తెలియస్తాను. కాబట్టి అవేర్నెస్ ప్రోగ్రాంలో మన ముందుగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమం చేస్తూ ఉంటారు. యుద్ధంలో మనం చూస్తూ ఉంటాం, రెడ్ క్రాస్ సొసైటీ ఎక్కడ జరిగితే సర్వీస్ చేస్తూ ఉంటుందో అక్కడ ఫ్రీగా వాళ్ళకి అలౌ చేస్తూ ఉంటారు. ఎందుకంటే న్యాచురల్గా అక్కడ జరిగే విషయాలు వాళ్ళ ప్రజలకు తెలిసి ఎవరైనా ఇన్సిడెంటల్గా యాక్సిడెంటల్గా జరుగుతూ ఉంటాయో వాళ్ళని సేవ్ చేసి వాళ్ళకి కావాల్సిన అవయవాలు కూడా వాళ్ళు అక్కడ తోడ్పాటు చేసి వారి సహాయ సహకారం చేస్తూ ఉంటారు. కాబట్టి ప్రపంచంలో ప్రఖ్యాతిగాంచింది రెడ్ క్రాస్ సొసైటీ. అటువంటి రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగడం అనేది చాలా సంతోషదాయక విషయం అని తెలియజేసుకుంటున్నాను. ఇవి ఈనాటి వార్తలు. చూస్తూనే ఉండండి నంద్యాల న్యూస్ 9. రమణి మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్. పంటి నొప్పితో బాధపడుతున్నారా లేదా రంగుమారిన పళ్లతో బాధపడుతున్నారా? అయితే సంప్రదించండి డాక్టర్ గురుప్రసాద్ రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాల. గత 17 సంవత్సరాలుగా నంద్యాల పట్టణ ప్రజలకు విశేష సేవలందిస్తూ ఇప్పుడు అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త భవనంలో ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు శ్రీ ఎన్ఎండి ఫారూక్ గారిచే ప్రారంభించబడి కార్పొరేట్ స్థాయి వైద్యం అందిస్తూ అందరి మన్ననలు పొందుతున్న దంత వైద్యశాల రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాల. ఇప్పటి వరకు కొన్ని వేల సిరామిక్ మరియు జెర్కోనియం ఫిక్సెడ్ పళ్లు, చిగుళ్లు, దవడ ఎముకల శస్త్రచికిత్సలు, 2000 ఇంప్లాంట్స్ అమర్చిన ఘనత మన రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాలకే సొంతం. మా అత్యాధునిక వైద్య సేవలు జూమ్ లైట్ టూత్ వైట్నింగ్ సిస్టమ్ గల ఏకైక దంత వైద్యశాల. పళ్లు లేని వారికి డెంటల్ ఇంప్లాంట్స్ మరియు ఎఫ్పిడి ద్వారా ఫిక్సెడ్ పళ్లు పెట్టబడును. పళ్ల నొప్పితో బాధపడుతున్న వారికి నొప్పి లేకుండా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయబడును. నోటి నుండి దుర్వాసన, చిగుళ్ల వాపు, చిగుళ్ల నుండి రక్తం కారుట వంటి వాటికి క్యూరిటీస్ మరియు చిగుళ్ల సర్జరీ చేయబడును. ఎత్తు, వంకర పళ్లను క్లిప్ ట్రీట్మెంట్ ద్వారా సరిచేయబడును. విరిగిన పళ్లకు మరియు ఫ్లోరోసిస్
సర్ఫేస్ ఎక్కువగా ఉన్న పళ్లకు లైట్ క్యూర్ కాంపోజిట్ ద్వారా లేదా జిర్కోనియం క్యాప్స్ ద్వారా స్మైల్ డిజైనింగ్ చేయబడును. విరిగిన దవడ ఎముకలకు సర్జరీ చేయబడును. పూర్తిగా పళ్లు లేని వారికి మ్యాగ్నెటిక్, బీపీఎస్ లాంటి పళ్ల సెట్టు అమర్చబడును. ఓపీజీ మరియు ఆర్వీజీ లాంటి అత్యాధునిక డిజిటల్ ఎక్స్రే సదుపాయం కలదు. అత్యాధునిక క్లాస్ అండ్ ఆటోక్లేవ్ స్టెరిలైజేషన్ పరికరాలతో మాత్రమే పరికరాలను స్టెరిలైజేషన్ చేసి ట్రీట్మెంట్ కొరకు వాడబడును. ఎన్టీఆర్ వైద్య సేవ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా ఏపీ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, ఏపీ జేహెచ్ఎస్ జర్నలిస్ట్, ఏపీఎస్ ఆర్టీసీ ఎంప్లాయీస్ మరియు పెన్షనర్లకు వారి కుటుంబ సభ్యులకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ మరియు మెడిసిన్ ఉచితంగా ఇవ్వబడును. సంప్రదించండి డాక్టర్ గురుప్రసాద్ చిలకల, కాస్మెటిక్ డెంటల్ సర్జన్, డాక్టర్ సుజాత చిలకల, కాస్మెటిక్ డెంటల్ సర్జన్. కన్సల్టింగ్ డాక్టర్స్ జి చంద్రశేఖర్ ఎండిఎస్, ఎత్తు మరియు వంకరపళ్ల శస్త్రచికిత్సా నిపుణులు. రమణి మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్, ఆత్మకూర్ బైపాస్ రోడ్, ఫరూక్ నగర్, ఆపోజిట్ శ్రీ దుర్గా హాస్పిటల్, నంద్యాల్. ఫోన్స్ 8367249190, 9966429190.